గ్రేటర్ సిటీలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో హుస్సేన్ సాగర్ కు పెద్ద ఎత్తున వరద వస్తోంది. సిటీకి మరో 48 గంటల పాటు రెయిన్ అలర్ట్ తో అధికారులు అప్రమత్తమయ్యారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యు. ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ప్రజెంట్ మనం హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నాము. హుస్సేన్ సాగర్ లో జలకళ అంటే మొత్తం నిండు కుండల్లా హుస్సేన్ సాగర్ కనిపిస్తుంది. సో నిన్న ఉత్తర బంగాళాఖాతంలో తూర్పు ఆంధ్ర మరియు దానికి ఆనుకొని ఉన్న దక్షిణ ఒడిశా తీరాల మధ్య కేంద్రీకృతమైన ఈ వాయుగుండం ఈరోజు ఉదయం 3 గంటలకు ఉత్తర ఆంధ్ర తీరం సమీపంలో కళింగపట్నానికి దగ్గరలో ఈ తీరం దాటింది. సో దీని ప్రభావంతో ఇటు ఉత్తరాంధ్ర, అటు ఒడిశా, ఛత్తీస్గఢ్, మరోవైపు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ముఖ్యంగా చూడొచ్చు, హుస్సేన్ సాగర్ మాత్రం నిండు కుండలా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఉదయం నుండి ముసురుతో కూడినటువంటి వర్షంతో పాటు ఇటు 50 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో అంటే ఈదురు గాలులతో ఈ ఒక ముసురు కురుస్తుంది. ప్రజలు ఎవరు అత్యవసరమైతే తప్ప కానీ బయటికి రావద్దంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ హైదరాబాద్ కలెక్టర్ కూడా రేపు విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. ముఖ్యంగా రేపు సోమవారం కాబట్టి రేపు ఆఫీసులకు వెళ్ళేవారు ఉంటారు కాబట్టి కూడా అత్యవసరం ఉంటేనే తప్ప బయటికి రావాలని చెప్తున్నారు. ముఖ్యంగా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కూడా పలు ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దు చేసింది. 7 జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ముఖ్యంగా 15 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా అధికారులు తెలియజేశారు. ముఖ్యంగా ఈ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు అన్ని అధికారుల సమన్వయంతో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేస్తూ ఇటు రోడ్ల మీద ఎక్కడైనా వర్షపు నీరు నిల్చుంటే వాటిని కూడా జిహెచ్ఎంసీ అధికారులు, డిఆర్ఎఫ్ అధికారులు అక్కడ చేరుకొని ఎంబటే వాటర్ కూడా క్లియర్ చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం నగర వ్యాప్తంగా ముసురుతో కూడినటువంటి ఓ మోస్తారు వర్షం కురుస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా వివిధ వ్యాపారాలకు కానీ, ఆఫీసులకు వెళ్ళేవారు కానీ, ఇతరత్ర పనులుంటే అత్యవసరమైతే తప్ప కూడా బయటికి రావద్దంటూ చెప్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క వర్షం ఇంకా 2 రోజులు ఉందని కూడా అధికారులు చెప్పారు. కాబట్టి భారీ వర్షాలు తెలంగాణలో నమోదవుతున్న నేపథ్యంలో అత్యవసరం ఉంటే తప్ప బయటికి ఎవరు రావద్దంటూ చెప్తున్నారు. ప్రజెంట్ మనం హుస్సేన్ సాగర్ వద్ద చూడొచ్చు, జలకళ చూడొచ్చు. నిన్నటి వరకు ఒక రకంగా, ప్రజెంట్ మాత్రం మొత్తం వర్షంతో ఎక్కడికక్కడ ఈ ఈదురు గాలులతో అలలు ఎట్లా వస్తున్నాయో విజువల్స్లో చూడొచ్చు. కొన్ని జిల్లాలకు, ముఖ్యంగా మనం ఒకసారి జిల్లాల విషయానికి వస్తే భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ఆ తర్వాత ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మాత్రం ఈరోజు రేపు కూడా రెడ్ అలర్ట్తో పాటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో పాటు ఈ గాలి వేగం కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం ఉన్నట్టు చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం హుస్సేన్ సాగర్ వద్ద భారీ మోస్తారు వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద మాత్రం నిండు కుండలా హుస్సేన్ సాగర్ కనిపిస్తుంది. నగర వ్యాప్తంగా మోస్తారు వర్షం కురుస్తుంది. ఇటు ఎల్బీ నగర్ అండ్ రామంతపూర్, అంబర్పేట, ఉప్పల్, కూకట్పల్లి, ప్రజెంట్ మనం సెక్రటరియట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా ఉదయం నుంచి మోస్తారు వర్షం కురుస్తుంది. ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరం వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు ఉదయం 3 గంటలకు తీరం దాటింది. తీరం దాటిన వెంబడి ఈ గాలులు ఈదురు గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీస్తున్నాయి. కాబట్టి ఈ చెట్ల కింద కానీ, రోడ్డుపై వెళ్ళేవారు కానీ అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా నిన్న టిఎస్ శాంతికుమారి కూడా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా జిల్లా కమిషనర్ల, జిల్లా ఎస్పీలతో కూడా రాష్ట్ర డీజీపీ కూడా నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలి. ఎక్కడ కూడా చిన్న సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు అందరూ అలర్ట్గా ఉండాలంటూ కూడా ఇటు రెవెన్యూ అధికారులు, అటు వైద్య అధికారులు కూడా ఎవరు కూడా సెలవులో పెట్టద్దు. కాబట్టి ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్గా ఉండాలని చెప్పారు. ముఖ్యంగా నిన్న హైదరాబాద్ కలెక్టర్ కూడా రేపు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఎందుకంటే
భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఈ విద్యా సంస్థలు కూడా సెలవు ప్రకటించారు. ప్రస్తుతం సెక్రటరియట్ వద్ద కూడా ట్రాఫిక్ మూవ్మెంట్ స్లో ఉన్నా కూడా మోస్తారు వర్షం కురుస్తుంది. విపరీతమైనటువంటి ఈదురు గాలులు ఉన్నాయి కాబట్టి చెట్లు ఇరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాహనాలు నిలిపేవారు కూడా ఈ చెట్ల కింద నిలిపకూడదు. అదేవిధంగా ఈ చెట్ల కింద ఎవరు ఉండొద్దు అంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లో కూడా కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అత్యవసరం అయితే తప్ప, ఎందుకంటే రోడ్లపైన నీరు నిలిచే అవకాశం ఉంటుంది కాబట్టి అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు ప్రజలు ఎవరంటూ కూడా ఇటు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మాత్రం ఈ 2 రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎవరు బయటికి రావద్దంటూ కూడా అధికారులు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ఇటు నగరం వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు, మానిటరింగ్ చేస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కడ కూడా ఈ రోడ్లపైన నీరు నిలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు జిహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో మొత్తానికి అయితే ఎప్పటికప్పుడు సమస్య రాకుండా క్లియర్ చేస్తున్నారు. ప్రజెంట్ మాత్రం సెక్రటరియట్ వద్ద ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. రోడ్లపై నీరు నిలిచినా కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ మాత్రం స్లో మూవ్మెంట్ ఉన్నదని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సిఎస్ బాలకృష్ణ, అనిల్ V6 న్యూస్, సెక్రటరియట్ నుండి.